ఇప్పుడు ఫరో రాజు ఎదుట మోషే మొదటి వండర్ని చేశాడనమాట. ఫస్ట్ అద్భుత కార్యము అదేంటంటే కర్రను పడవేస్తే అది పాములాగా మారిపోవటం అనమాట. మళ్ళీ ఎప్పుడైతే అతని మనసు కఠినమైందో యెహోవా దేవుడు మళ్ళీ మోషేతో ఇలా మాట్లాడుతున్నారు. నిర్గమకాండం 7వ అధ్యాయము 13, 14, 15, 16 వచనంలో, 13 కాదు 14, 15, 16 వచనంలో. తరువాత యెహోవా మోషేతో ఇట్లా, నేను ఫరో హృదయం కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనల్లడాయెను. ప్రొద్దుట నీవు ఫరో ఎదుకు వెళ్ళుము, అంటే రేపు మార్నింగ్ మళ్ళీ ఫరో దగ్గరకు వెళ్ళు. మోషే, ఇదిగో అతడు ఏటి దరికి పోవును. ఏరు ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చే అలవాటు ఉందో అతనికి వస్తాడు. నీవు అతన్ని ఎదుర్కొనుటకు ఏటి ఏడున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని నువ్వు రెడీగా ఉండు. ఏటి ఒడ్డున నిలబడు, నీ కర్రని చేతిలో ఉంచుకో. అతన్ని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ ఎదుకు పంపెను అని చెప్పు మోషే. మళ్ళీ ఒకసారి చెప్పు అని చెప్పి దేవుడు మోషేను ఫరో దగ్గరకు మళ్ళీ పంపారు.